వాట్ ఈజ్ అప్ మై అమీగోస్? ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ స్నీకర్స్ బేబీ. స్నీకర్స్ అనేవి మన స్టైల్ కోషన్ని ఇమీడియట్గా ఒక 10 స్టెప్స్ అహెడ్ పట్టుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు స్టేట్స్లో స్నీకర్స్కి రావాల్సిన డ్యూ క్రెడిట్ దానికి రాదు. చాలామంది స్నీకర్స్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సో నన్ను చాలామంది అమీగోస్ స్నీకర్స్ మీద వీడియో చేయమని అడిగినప్పుడు ఐ టుక్ మై ఓన్ స్వీట్ టైమ్ బికాజ్ ఐ వాంటెడ్ టు మేక్ ద బెస్ట్ వీడియో. అండ్ ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి, ఈ వీడియోలో నేను చూపించే స్నీకర్స్ అన్నీ నా పర్సనల్ కలెక్షన్లోనివి. ఇది నేను ఓవర్ ద ఇయర్స్ కలెక్ట్ చేశాను. సో పాయింట్ నెంబర్ 1, డోంట్ జడ్జ్ మీ. పాయింట్ నెంబర్ 2 ఇస్ ఈ స్నీకర్ కలెక్షన్ నేను ఒకవేళ నాకు లింక్స్ దొరకకపోతే వీటికి వెరీ సిమిలర్గా ఉండే స్నీకర్స్ పెడతాను. అండ్ ఇందులో కొన్ని స్నీకర్స్ నాకు గిఫ్ట్ వచ్చినవి అండ్ దే ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. ఐ ఓన్లీ డోంట్ రికమెండ్. నేను నా డబ్బులతో నేను డెఫినెట్గా అవి కొనుక్కోను, నాకు గిఫ్ట్ వచ్చిన స్నీకర్స్ అవి. సో కీప్ దట్ ఆల్సో ఇన్ మైండ్ వెన్ ఐ షేర్ మై కలెక్షన్ విత్ యూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ వీడియో ఈజ్ నాట్ జస్ట్ ద కలెక్షన్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ కలెక్షన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వస్తుంది వీడియోలో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ కాంటెక్ట్స్, దోస్ బేసిక్స్ అండ్ స్నీకర్స్ అసలు ఎట్లా ఎవాల్వ్ అయినాయి అండ్ మీరు స్నీకర్స్ తీసుకునేటప్పుడు మీ మైండ్లో నడవాల్సిన గేమ్ ఏంటో ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీ విల్ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది అమీగోస్. మీలో ఎవరైనా కొత్తగా వచ్చిన అమీగోస్కి ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఏ టాస్క్ బికాస్ మనం 10K హిట్ చేసాం. ఆ టాస్క్ ఏంటంటే ఇట్స్ బేసికలీ ఆ టాస్క్ని 2 టాస్క్లో బ్రేక్ డౌన్ చేస్తే టాస్క్ నెంబర్ 1 ఇస్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మీరు మొన్న అంటే 3 వీడియోస్ బ్యాక్ నుంచి అప్ టిల్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఎప్పుడైతే మనం 10K హిట్ చేసామో అప్పటి నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ దాకా నేను చేసే ప్రతి వీడియో కింద మీరు ఒక కామెంట్ చేయాలి, #AmigoHits10K అని పెట్టి. కామెంట్ ఏదైనా అవ్వచ్చు. యూ కెన్ స్కోల్డ్ మీ, తిట్టాలనుకుంటే తిట్టొచ్చు, పొగడాలనుకుంటే పొగడొచ్చు, అడగాలనుకుంటే అడగొచ్చు. కామెంట్ కుడ్ బి ఎనీథింగ్ బట్ #AmigoHits10K ఇస్ ఇంపార్టెంట్ దేర్. సో అనౌన్స్మెంట్ డన్. ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజుడ్ ఛానల్. మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి so that whenever I upload you will be notified. We will get right in. అమిగోస్ ప్రతి వీడియోలాగే ఈ వీడియోని కూడా ఒక 4 సబ్ టాపిక్స్ డివైడ్ చేద్దాం. సబ్ టాపిక్ నెంబర్ 1 ఇస్ ద కాంటెక్స్ట్. అసలు స్నీకర్స్ అంటే ఏంటి, అవి ఎప్పటి నుంచి వచ్చాయి అండ్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్నీకర్స్. సబ్ టాపిక్ నెంబర్ 2 ఇస్ మీరు స్నీకర్ షాపింగ్ చేసేటప్పుడు ఏ లెవెల్స్లో మీరు స్నీకర్స్ని పర్చేస్ చేయాలి, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎటువంటి అంటే వాట్ టైప్ ఆఫ్ స్నీకర్ యూ షుడ్ పర్చేస్. ఫస్ట్, సెకండ్, మీ ఫస్ట్ స్నీకర్ ఏమై ఉండాలి, మీ సెకండ్ స్నీకర్ ఏమై ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ స్నీకర్స్ యూ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ అండ్ ఎక్కడి దాకా మీరు వెళ్ళొచ్చో చెప్తాను. సబ్ టాపిక్ నెంబర్ 3 ఈజ్ మై పర్సనల్ కలెక్షన్. ఓవర్ ది ఇయర్స్ నేను కలెక్ట్ చేసిన స్నీకర్స్ని మీకు చూపిస్తాను. అండ్ సబ్ టాపిక్ నెంబర్ 4 ఈజ్ ద కంక్లూజన్ వేర్ ఐ కంక్లూడ్ ఇట్ ఆల్. ఈ సబ్ టాపిక్స్ పక్కనే వాటి టైమ్ స్టాంప్స్ కూడా పెట్టాను. సో ఒకవేళ మీరు అక్కడికి స్కిప్ అయిపోదాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. డిస్క్రిప్షన్లో ఆ నంబర్ని కొడితే మీరు ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతారు. బట్ ఐ సజెస్ట్ మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక కాంటెక్స్ట్ నుంచి కంక్లూజన్ వరకు వచ్చి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో లెట్స్ జంప్ ఇన్ టు దట్ సబ్ టాపిక్ నెంబర్ 1 విచ్ ఇస్ ద బేసిక్స్. స్నీకర్స్ అనేవి స్నీకర్స్ ఆర్ లైక్ ఇన్ఫార్మల్ వేరియంట్ ఆఫ్ షూస్. అదొక టైప్ ఆఫ్ షూస్ 1980sలో పాపులర్ అయినాయి. ఫ్రమ్ ద ఫస్ట్ ఎవర్ స్నీకర్స్ కాల్డ్ అడిడాస్ సూపర్ స్టార్. అడిడాస్ సూపర్ స్టార్ అనేది మనలో చాలామంది చూసే ఉంటాం.
మన ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరో ఒకరికి ఉండే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్నీకర్స్. 1980sలో ఆ టైంలో పాపులర్ అయిన స్నీకర్స్ అవి. ఆ టైం నుంచి స్నీకర్స్కి ఒక హైప్ క్రియేట్ అయ్యి ఒక కమ్యూనిటీ కల్చర్ కూడా డెవలప్ అయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్, మనలో చాలా ఎవల్యూషన్ వచ్చి వీ హ్యావ్ కమ్ టు దిస్ పాయింట్ వేర్, అంటే మన తెలుగు స్టేట్స్లో అంత కాదు కానీ వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ స్నీకర్స్ని ఒక 50,000, 60,000, 70,000, 1 lakh, 2 lakhs, 10 lakhs, 20 lakhs, అసలు దానికి అప్పర్ లిమిట్ లేకుండా దాన్ని సేల్ వాల్యూ, రీసేల్ వాల్యూ వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ ద పీపుల్కి ఆ స్నీకర్స్ మీద ఉండే వాల్యూ అంత పెరిగిపోతుంది. ఆబ్వియస్లీ ఐ డోంట్ సజెస్ట్ మీరు స్నీకర్స్ మీద డబ్బులు ఎక్కువ పెట్టకూడదు. బికాజ్ స్నీకర్స్ని ఒక స్టైలింగ్ ఐటమ్ లాగే చూడాలి కానీ ఆ బ్రాండ్లోకి ఆర్ ఆ స్నీకర్స్ ఎంత కాస్ట్కి సెల్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద ఆ బ్రాండ్, ఆ లోగో, ఆ ప్రైజింగ్ అనేది మన స్టైల్ని ఎప్పుడూ డిఫైన్ చేయవు. బీ యాజ్ a community, as an aged community, should only be going after looking good, looking classic, looking stylish. So that is the point here. మీకు ఈ కాంటెక్స్ట్ మొత్తం తెలియడం వల్ల యూ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ స్నీకర్స్ టు ఇన్వెస్ట్ ఇన్. ఆ లోగో వెనకతలు పడద్దండి, స్టైల్ వెనకతలు పడండి, క్లాస్ వెనకతలు పడండి. విచ్ బ్రింగ్స్ మీ టు సబ్ టాపిక్ నెంబర్ 2. సబ్ టాపిక్ నెంబర్ 2లో నేను చెప్పే పాయింట్ ఏంటంటే స్నీకర్స్లో దెర్ ఆర్ 3 types: లో టాప్స్, మిడ్ టాప్స్, హై టాప్స్. మీరు ఎప్పుడైనా స్నీకర్స్ని కొనేటప్పుడు ఆల్వేస్ గో ఫ్రమ్ అసెండింగ్ ఆర్డర్. డోంట్ డైరెక్ట్లీ మీరు కొనడమే హై టాప్స్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హై టాప్ మెయింటెనెన్స్ అండ్ హై టాప్స్ని ప్రతి అవుట్ఫిట్తో మ్యాచ్ చేయలేం. లో టాప్స్ ఈజ్ అ మచ్ మోర్ వర్సటైల్ పేర్ ఆఫ్ స్నీకర్స్ లైక్ అ వ్యాన్ స్కేట్ షూ ఆర్ అ పేర్ ఆఫ్ వైట్ స్నీకర్స్. ఇట్లాంటి వైట్ స్నీకర్స్ కానీ ఆర్ ఇట్లాంటి స్కేట్ షూ కానీ యూ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ దెమ్ అండ్ దెన్ రోల్ ఓవర్ టు మిడ్ షూస్. అంటే దానికి హీల్ కొద్దిగా హైట్ ఉంటుంది దాన్ ద లో టాప్స్. నా దగ్గర దెర్ ఆర్ నో మిడ్ టాప్స్, బట్ మీకు ఒక పిక్చర్ ఇచ్చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. దెన్ యూ షుడ్ గో టు హై టాప్స్ విచ్ ఆర్ కొంచెం ఆ రగ్గెడ్ లుక్ వస్తుంది. జనరల్గా బూట్స్ అనేవి స్నీకర్స్ కిందకి రావు, బట్ ఐ కన్సిడర్ బూట్స్ యాజ్ స్నీకర్స్ బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ఫార్మల్ పేర్ ఆఫ్ షూస్ ఓన్లీ. బట్ దాన్ని కూడా నా వరకు వచ్చేసరికి నేను దాన్ని స్నీకర్ లాగే కన్సిడర్ చేస్తాను. విచ్ బ్రింగ్స్ మీ టు సబ్ టాపిక్ నెంబర్ 3 విచ్ ఇస్ మై కలెక్షన్ ఆఫ్ స్నీకర్స్. నేను ఎప్పుడు ఒకేసారి ఒక బ్యాచ్లో నేను స్నీకర్స్ కొనలేదు. నా కలెక్షన్లో ఉండే స్నీకర్స్ ఓవర్ ద ఇయర్స్ నేను కలెక్ట్ చేశాను. ప్రాబబ్లీ ఫ్రమ్ ద లాస్ట్ 5 years, 2015-16 ఆ టైం నుంచి కలెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను కొన్న స్నీకర్స్ అన్ని దే ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్నీకర్స్. ఇందులో కొన్ని స్నీకర్స్ దే ఆర్ వెరీ కాస్ట్లీ. అవి నేను మీకు చెప్పడం కూడా చెప్పట్లేదు ఎందుకంటే దే ఆర్ ఆఫ్ నో యూస్. బట్ మీకు ఈ స్నీకర్స్ని చూసి ఎటువంటి స్నీకర్స్ కొనాలో ఒక ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అ స్నీకర్ లైక్ దిస్, దీన్ని చూసి మీరు అ స్నీకర్ లైక్ దిస్, మీకు ఇది కనబడుతుందా? అ స్నీకర్ లైక్ దిస్, దీన్ని చూసి మీరు యూ కెన్ గెట్ ఎ పేర్ ఆఫ్ దోస్ బల్కీ షూస్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ డాడ్ షూస్. సో coming back to my collection, I will start with the first pair of sneakers you need to buy. మీరు స్నీకర్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే a Vans sneaker is the first pair of sneakers that you need. ఇది ఒక సేల్ సీజన్లో ఇట్ కమ్స్ ఫర్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రైస్. ఒక 1,300 to 1,700 రూపీస్ మధ్యలో మీకు దొరుకుతుంది అండ్ ఇట్ కమ్స్ ఫర్ ఇయర్స్. ఇది నేను లిటరలీ 2016లో కొన్నాను. Till today I'm wearing it and it just looks pretty clean and pretty decent. Same goes with a white sneaker. White sneaker ni manam enta clean ga maintain cheste మనం అంత క్లీన్ అని మనకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్ లవ్ వైట్ స్నీకర్స్. అమీగోస్ ఆల్వేస్ రిమెంబర్, అమ్మాయిలకు వైట్ స్నీకర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది డైలీ వాడడానికి కాదు, బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ స్పెషల్ అకేషన్, వైట్ స్నీకర్స్ ఆర్ ఇన్ బేబీ. అండ్ which brings me to the third pair of sneakers. మీరు జిమ్ కమ్ అవుట్డోర్ యాక్టివిటీస్కి you can buy a sneakers like this which are called athleisure sneakers. athleisure అంటే మీరు లీజర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది, అథ్లెటిక్ సిచ్యువేషన్స్లోనే హెల్ప్ అవుతుంది. 2-in-1 స్నీకర్ అనేది ఇట్ ఇస్ మచ్ మోర్ స్టైలిష్ దాన్ దోస్ జిమ్ షూస్, దోస్ బోరింగ్ జిమ్ షూస్. సో ఈ షూస్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. These are my pair of athleisure shoes from Adidas. They are called Ultra Boost. Then comes my 2 pairs of boots.
బూట్స్లో 2 రకాలు ఉంటాయి మీకు చూపించే ముందు. ఒకటి చక్క బూట్స్ అండ్ ద అదర్ వన్ ఇస్ చెల్సీ బూట్స్. ఐ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు బూట్స్ అంటే చాలా ఇష్టం. ఇది మన తెలుగు సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ మన వెదర్కి, మన క్లైమేట్కి, మన రోడ్స్కి దిస్ విల్ సస్టైన్ ద మోస్ట్. దే ఆర్ వెరీ రగెడ్. దీస్ ఆర్ కాల్డ్ చక్క బూట్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ చెల్సీ బూట్స్. సో చెల్సీ బూట్స్ కనబడ్డాయో లేవు. దీస్ ఆర్ కాల్డ్ చెల్సీ బూట్స్. సో ఈ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి ఫార్మల్, ఇన్ఫార్మల్, ఇన్ఫార్మల్లోనే సెమీ ఫార్మల్, కంప్లీట్లీ ఇన్ఫార్మల్, ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు మేనేజ్ చేయొచ్చు. చెల్సీ బూట్స్ విల్ లుక్ వెరీ గుడ్ ఇన్ సెమీ ఫార్మల్ సిచ్యువేషన్స్ అండ్ దీస్ షూస్ విల్ లుక్ వెరీ గుడ్ ఇన్ కంప్లీట్లీ ఇన్ఫార్మల్. పర్టికులర్లీ క్యామో ప్యాంట్స్తో ఇవి చాలా బాగుంటాయి అమిగోస్. సో దీస్ ఆర్ మై కలెక్షన్ విచ్ బ్రింగ్స్ మీ టు ద కంక్లూజన్. మీరు ఇవే షూస్ ఇలాగే కొనాలని ఏం లేదు, బట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. మీరు స్టార్ట్ చేసేటప్పుడు లో టాప్స్తో స్టార్ట్ అయ్యి, వ్యాన్స్తో స్టార్ట్ అయ్యి, వైట్ స్నీకర్స్లోకి వెళ్ళి దెన్ బై అన్ అథ్లీషర్ పేర్ ఆఫ్ షూస్, దెన్ బై బూట్స్. ఇవన్నీ ఒకేసారి కొనొద్దు అండ్ బై విత్ రెగ్యులర్ బడ్జెట్స్. మీకు మీ బడ్జెట్ ఎట్లా సహకరిస్తుందో అట్లా కొనండి. ఇప్పుడు ఉండే స్నీకర్స్ అన్ని బడ్జెట్స్కి ఫిట్ అయ్యే స్నీకర్స్ వస్తున్నాయి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. We need class, we need style, we don't need those logos and those brands. That is the conclusion, amigos, which brings me to the end of the video. Video conclude chese mundu gentle reminder about the task that I am doing. Our tasks rendu marchipokandi. Task number 1 is to follow me on Instagram. Handle name is right in front of you and comment down below #Amigo hits 10K. అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేసేయండి. అడియోస్ అమిగోస్.